కాల్చే కాటి కాపర్ల సంఘం జిల్లా అధ్యక్షులు తిక్కప్ప గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు విజయమ్మ గారు, కరుణాకర్ గారు, చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఆంటోని గారు, కేవీపీఎస్ నాయకత్వం, అదేవిధంగా కాటికాపర్ల సంఘం మండలాల నుండి వచ్చేటువంటి నాయకత్వం, కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మనం ఏదో గొంతెమ్మ కోరిక కోసం ఇక్కడికి రాలేదు. మన బతుకు సమస్యను పరిష్కరించండి మహాప్రభు అని చెప్పేసి మన గోడను వినిపించడం కోసం అంబేద్కర్ భవన్ నుండి నిరసనగా నల్ల చొక్కాలతోటి, ఎర్ర కండువాలతోటి, తెల్ల పంచెలతోటి ఏ శవాన్నైతే కూర్చడం కోసం, ఏ శవాన్నైతే కాల్చడం కోసం ఉపయోగించేటువంటి ఎదురు కట్టె ఉందో ఆ కట్టెతోటి మనం ప్రదర్శన నిర్వహించాం. అధికారులకు మన గోడను వివరిస్తా ఉన్నాం. మనం చెప్తున్నదేమి, అయ్యా మహాప్రభు, ఇప్పటిదాకా పాలకులు ఎవరైనా సరే మా వృత్తిని వృత్తిగా కూడా ఇప్పటిదాకా గుర్తించలేదు, మా వృత్తిని వృత్తిగా గుర్తించండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వృత్తిని గెజిట్ లో వృత్తిగా గుర్తించి ఆ రకంగా వృత్తి చేసే వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ వృత్తి నిర్వహించేటువంటి వాళ్ళు, ఇది సాంప్రదాయం పేరుతోటి మాకు అంటగట్టబడినటువంటి వృత్తి. సమాజంలో ఏ కుటుంబ సభ్యుడైనా సరే చనిపోయేంత వరకు హత్తుకొని ముద్దాడి ఆ రకంగా ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు చచ్చిన తర్వాత తీసి బయటపడేస్తారు. ఆ బయటపడేసేటువంటి ఆ శవాన్ని ముట్టుకోవాలంటే ముట్టు, అంటు అనేటువంటి పేర్లతోటి ముట్టుకోవడానికే భయపడేటువంటి కాలం నుండి కూడా మేమే ఆ శవాన్ని ముట్టి దానికి స్నానం చేయించి పాడగట్టి శవాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి ఆ రకంగా అక్కడ తీసేటువంటి గుర్తులో కూర్చడమో లేక కర్రలు వేసి కాల్చడమో చేసేటువంటి వృత్తిని మేము భుజాలపై వేసుకొని ఆ రకంగా చేస్తా ఉన్నాం. అయినా ఇప్పటిదాకా మమ్మల్ని మనుషులుగా గుర్తించేటువంటి పరిస్థితి లేదు. మరి మాకు పని ఎప్పుడు ఉంటది? మనిషి చస్తే పని ఉంటది, మనిషి సావకపోతే పని ఉండదు. లేదు, పని లేదు కదా, ఇంకో పని చేసుకుందామని చెప్పేసి ఇంకో పనిలోకి వెళితే కూడా అనుకోకుండా ఎవరైనా చచ్చిపోయినాడు అని చెప్పేసి విషయం తెలిస్తే వెంటనే ఆ పని వదులుకొని ఈ పని కోసం పరిగెత్తుకొని రావాలా? లేకపోతే ఇదొక సాంప్రదాయం, ఈ పని ఇంకోటి ఎవరో చేసినట్టు పరిస్థితి లేదు. మరి లాంటి మేము అర్ధాకలితో ఈ వృత్తిని చేస్తూ జీవిస్తున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతా ఉంది. అందుకోసమే సాంప్రదాయం పేరుతోటి మీరు చెప్తుంటారు చాలా మంది అంతిమ సంస్కారం అని చెప్తారు. అట్లాంటి అంతిమ సంస్కారాన్ని చాలా సంస్కారవంతంగా చేసేటువంటి మా బతుకులకు సంస్కారమే లేకోకుండా పాలకులు చేస్తా ఉన్నారు. అందుకోసమే మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 4వ తరగతి ఉద్యోగులుగా ఎందుకు నియమించాలి? కాబట్టి మీరు చూస్తున్నారు, పంచాయతీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ ఆ రకంగా తీసుకొని 4వ తరగతి ఉద్యోగులుగా చెప్తా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాటికాపర్ల వృత్తిని గుర్తించడంతో పాటు 4వ తరగతి ఉద్యోగులుగా నియమిస్తామని చెప్పేటువంటి హామీని కూడా ఇచ్చింది. వాళ్ళకి వృత్తి పరికరాలు కూడా ఇచ్చింది. మీరు చూస్తారు, 2019-20లో కరోనా వస్తే కరోనా సందర్భంగా సొంత కుటుంబ సభ్యుని ముట్టుకోవడానికి చాలా చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనిషి ప్రపంచవ్యాప్తంగా అనుభవించాడు. కానీ మీరు కుళ్ళినా, ఉబ్బినా, లేదు రోగమున్నా, ఉరేసుకొని చచ్చినా, నీళ్ళలో పడి మునిగినా ఆ రకంగా అట్లాంటి సవాళ్ళను సైతం మేము ఆ రకంగా ముట్టుకొని ఖండన చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. అదే విధంగా రీపోస్ట్ మార్టం పోలీసులు చేసేటప్పుడు అధికారులు చెప్తే అది దాదాపు 1 నెలైనా 2 నెలలైనా కుళ్ళు వాసన వస్తున్నా దాన్ని తవ్వి తీసి ఆ రకంగా మేము దాన్ని చూపించేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. మీరు చూస్తాం, చాలా చోట్ల శ్మశానాలు చాలీ శ్మశానాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఊరందరినీ పూడ్చేటువంటి మాకు పూడ్చడానికి సంబంధించిన స్థలాలు కనుక చూస్తే చాలా చాలా తక్కువగా ఉంటాయి. మరి అట్లాంటి తక్కువగా ఉండేటువంటి స్థలాల్లో పూడ్చిన కాడే పూడ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పూడ్చేటప్పుడు చూస్తే పుర్రెలో గుజ్జు కూడా మరిగినదు. అట్లాంటి దాన్ని మా చేతులతో ముట్టుకొని బయటపడేసేటువంటి పరిస్థితి మీరందరూ చూస్తారు. కాబట్టి అలాంటప్పుడు మాకు రోగాలు రావా, మా బతుకులో భరోసా ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం, ప్రభుత్వమే మాకు ఉచితంగా ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి అని చెప్పేటువంటి న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే మా వృత్తి పరికరాలు ఉన్నాయో ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం అందరికీ వృత్తి పరికరాలు ఉచితంగా ఇచ్చింది. మా గడ్డపార గాని, చెలక గాని, గంప గాని, లేదు రాత్రిపూట మేము తిరుగుతాం, ఆ శ్మశానాల్లో పాములున్నా, ఎత్తు మిట్టలున్నా కూడా తిరుగుతూ ఉంటాం. హెడ్లైట్ ఇవ్వాలి, తొడుగు కర్ర ఇవ్వాలి, బూట్లు ఇవ్వాలి, గ్లౌజులు ఇవ్వాలి. ఆ రకంగా మమ్మల్ని ఆ రకంగా ఇచ్చేటువంటి పరికరాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
దాదాపుగా 6.5 సంవత్సరాలుగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తా వస్తా ఉన్నాం. గతంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమస్యని ఆయన ముందు పెట్టాం, ప్రయత్నం చేస్తాం, పరిష్కరిస్తామన్నారు. కానీ పరిష్కరించలేదు. వాళ్ళు సంపూర్ణంగా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం 1.5 సంవత్సరం అయింది అధికారంలోకి వచ్చి, మాట్లాడలేదు, మంత్రి లేదు. మొన్న జరిగినటువంటి 17 నుండి 27 దాకా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, అంతకంటే ముందు వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలందరినీ కలిసి రకంగా వినతి పత్రాలు ఇచ్చావు. అయ్యా మా సమస్యను అసెంబ్లీలో మాట్లాడండి, మీరు అనేక రకాల మాటలు మాట్లాడతారు, కానీ బతకలేని ఆకలితో ఉన్న అంటరానితనంతో పనిచేస్తున్నటువంటి శ్మశాన కార్మికుల సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పేసి ఆ రకంగా వినతి పత్రాలు ఇచ్చాం. ఎవరికి ఆ రకంగా దయగలగలేదు. ఒకే ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఆ రకంగా అసెంబ్లీలో చర్చించడానికి ఈ సందర్భంగా మా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కానీ కేవలం మాట్లాడితేనే సమస్య పరిష్కారం కాలేదు. అయితే దాంట్లో నోట్ ఫైల్ అయినటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే మాట్లాడాలి, ప్రతి ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత ప్రభుత్వం కూడా దీన్ని ఆ రకంగా నోట్ ఫైల్ చేసి చట్టం చేయాలి, చట్టం చేసి వృత్తిని గుర్తించాలి, వృత్తిదారులందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, మేము బతకడం కోసం 4వ తరగతి ఉద్యోగులుగా నియమించాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా మనిషి ఎవరు చస్తాడు అని చెప్పి తేల్చాల్సింది మేము. ఎందుకంటే ఎక్కడ చచ్చినా ఎట్లా చచ్చినా సచ్చినోడిని మాత్రం పూడ్చేది శ్మశానంలో పూడ్చేటప్పుడు ఎవరు చచ్చిపోయారు, ఏ వ్యక్తి చచ్చిపోయాడు, ఆడనా, మగనా, పెద్దనా, చిన్ననా, పిల్లోడా అని చెప్పి తేల్చాల్సింది మేము. కానీ ఆ తేల్చేటువంటి మాకేమో ఆ ఎవరు చచ్చారని చెప్పేటువంటి హక్కు మాకు లేదు. ఇంకెవరో వచ్చే రకంగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పరిస్థితి. అందుకోసమే మా కుటుంబాల్లో చదువుకున్నటువంటి పిల్లలకు 2 పర్మనెంట్ ఉద్యోగాలు శ్మశానాల్లో కేటాయించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్లతోటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనంతపురంలో ధర్నా చేశాం, ప్రకాశం జిల్లాలో ధర్నా చేశాం, నంద్యాల జిల్లాలో ధర్నా చేశాం, ఈరోజు కర్నూలు జిల్లాలో ధర్నా చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు మా గోడును వినిపిస్తూ ఆందోళన నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయకపోతే రానున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇదే హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మా ఆకలి సమస్య, ఇది మా ఆత్మగౌరవ సమస్య, ఇది మా అంతరాంతరాన్ని పోగొట్టుకోవడం కోసం కృషి చేసేటువంటి సమస్య. కాబట్టి అందుకోసమే 4వ తరగతి ఉద్యోగస్తులుగా మీరు గుర్తిస్తారా, లేకపోతే ఈ వల్లకాడు బతుకులు మా వల్ల కాదు అని చెప్పేసి అవసరమైతే ఆ వల్లకాడు బతుకుల్ని సంపూర్ణంగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆమరణ నిరాదీక్షలు కానీ సరే పూనుకుంటామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ అసెంబ్లీ సమావేశాల నాటికి తేల్చకపోతే పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమానికి ఆ రకంగా మీరంతా సిద్ధపడాలని చెప్పేసి పేరు మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మిత్రులారా.